వైసీపీ అధికార ప్రతినిధి వెంకటరెడ్డి గారు ఉన్నారు, వారు సంక్షిప్తంగా దీని మీద కామెంట్ చేస్తారు. ఏమిటి మీ ముహూర్తం పెడతారట లోకేష్ గారు, రెడ్ బుక్ 3 పేజీలు అయిందంట, ఏమిటి ఇంత భయపెట్టాలని ఎందుకు ఆయన ప్రయత్నం చేస్తున్నట్లు, ఏమిటి ప్రజా సమస్యలు వదిలేసి ఈ రెడ్ బుక్ కావాలంటే ఆయనకి అసలు ఆయన ఆఫ్ కోర్స్ అన్ని శాఖలు ఆయనే చూస్తున్నారనే టాక్ ఉందనుకోండి. సో మీ కామెంట్ ఏమిటి, మీరు భయపడతారా ఎదిరిస్తారా? కొమ్మినేని గారు, ముందుగా మీకు అందరు సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. సార్, దాంట్లోకి వెళ్లే ముందు రేపు జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు కాబట్టి పోరాటాల యోధుడు, పోరాటాల ద్వారానే విజయం సాధించాలనేటటువంటి ఆలోచనతో, రాజకీయాల్లో ఒక విలువలు విశ్వసనీయతతో, ఒక ట్రూ ఇన్స్పిరేషనల్ లీడర్ గా, గ్రేట్ హ్యూమానిటీ ఉన్నటువంటి లీడర్ గా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. ఇప్పుడు మీరు అన్న రెడ్ బుక్ కు సంబంధించి అంటే 18 నెలల కాలంలో 3 పేజీలు ఓపెన్ చేస్తేనే ఇంత అరాచకం సృష్టించారంటే ఇంకా మిగిలిన పేజీలు ఓపెన్ చేస్తే ఇంకెంత అరాచకం సృష్టించబోతున్నాం అనేది చెప్పకనే లోకేష్ చెప్పాడు నిన్న. అంటే 18 నెలల కాలంలో ఇన్ని దాడులు, ఇన్ని అరెస్టులు, లేదంటే ఇన్ని హత్యలు, ఇంత దారుణంగా మేము వ్యవహరించాం. సో ఈ మిగిలిన ఇంకా దారుణంగా పరిపాలన ఉండబోతుందని చెప్పకనే చెప్పినట్టుగా మనం భావించాలి. అంటే రెడ్ బుక్ అనేటటువంటి పరిపాలనని మేము అమలు చేస్తాం, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని మేము అమలు చేయం అని చెప్పి అంటే మళ్ళీ ఒక చివరిలో కోసమే ఇదేంటంటే ముక్తాయింపు, చట్టాన్ని ఉల్లంఘించిన వారిని కూటమి ప్రభుత్వం వదిలిపెట్టదని చెప్తూనే రెడ్ బుక్ అంటున్నారు. రెడ్ బుక్ కి చట్టానికి ఏం సంబంధం మరి? మీరేమైనా చట్టాన్ని ఉల్లంఘించారా కొమ్మినేని గారు? మిమ్మల్ని తీసుకెళ్ళలేదు రెడ్ బుక్ వేధింపుల్లో భాగంగా నేనేమైనా చట్టాన్ని ఉల్లంఘించారు, నన్ను తీసుకెళ్ళా. ఇప్పుడు కాదు, మనం ఏమన్నా దోపిడీలు చేసామా, ఏమన్నా దందాలు చేసామా, లేదంటే ఏమన్నా ఇంకేమన్నా చేసామా? మిమ్మల్ని కూడా తీసుకెళ్లారు కదా, మీలాగా స్టేట్మెంట్ ఇచ్చిన తెలుగుదేశం వాళ్ళనేమో ఎవరిని ముట్టుకోలేదు, పెద్ద పత్రికలను అడగలేదు, మిమ్మల్ని మాత్రం తీసుకెళ్లారు అడావుడిగా. అదృష్టవశాత్తు ఆ జడ్జి గారు కాస్త గౌరవంగా ఈ సరైన న్యాయం నిర్ణయం తీసుకున్నారు కాబట్టి సరిపోయింది. ఇప్పుడు పిన్నెల రామకృష్ణారెడ్డి గారిని మొన్న మళ్ళీ ఏం సంబంధం? ఆయన ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఒకరినొకరిని కొట్టుకొని ఒకళ్ళొకరు గ్రూప్ ప్రకారాల్లో ఒకరు చంపుకుంటే దానికి వైఎస్ఆర్సీపీకి లింక్ పెట్టారు. అట్లానే ఉంటుంది రెడ్ బుక్ ఆయన చెప్పేటటువంటిది. ఒకటైతే స్పష్టం, నిన్నగాక మొన్న కూడా అమిత్ షా గారు కేంద్ర హోంశాఖ నుంచి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి లేఖ రాశారు. పోలీసులు చాలా దారుణంగా ఉంది ఏపీలో పోలీసు వ్యవస్థ, 112 నెంబర్కి ఫోన్ చేస్తే ఫిర్యాదులపై పోలీసులు నిర్లక్ష్యం వహిస్తా ఉన్నారు. మిగిలిన రాష్ట్రాల్లో ఏదైతే 5 నిమిషాలు 10 నిమిషాల్లో పోలీసులు వస్తా ఉంటే ఇక్కడ 25 నిమిషాలు టైం పడుతుంది. సో అని చెప్పి కేంద్ర ప్రభుత్వం మొద్దు నిద్రలో ఏపీ శాఖ ఉందని చెప్పి నిర్ణయం చెబుతుంది. అంటే ఏంది, ఇక్కడ మీరు రాజకీయ కక్ష సాధింపులకు పోలీసులు వాడుకున్నారు తప్ప ప్రజలకు సంబంధించినటువంటి అవసరాలకి, శాంతి భద్రతలను కాపాడడానికి ఇక్కడ మీరు పోలీసు వ్యవస్థని వాడట్లేదు అనేది క్లియర్ గా కేంద్ర హోంశాఖ చెప్పిన తర్వాత మరుసటి రోజే లోకేష్ నేను రెడ్ బుక్ 3 పేజీలు ఓపెన్ చేశాను అంటే 6 నెలలకు 1 పేజీ చొప్పున ఓపెన్ చేశాడు. అప్పుడు అంటే 3 పేజీలకి ఎంత అరాచకం ఉంటే ఇంకా భవిష్యత్తులో ఇంకెంత అరాచకం రాష్ట్రంలో ఉండబోతుందని ఇప్పటి వరకు కాదు ఇప్పటి వరకు అనేక కేసుల్లో చూసాం, పోలీసులే కిడ్నాపర్లుగా మార్చేశారు ఈ రెడ్ బుక్ పుణ్యం అని. ఇంకే రకంగా మారుతారో పోలీసులు. గంజాయి వ్యతిరేక ఉద్యమకారుని హత్య చేస్తే కూడా హత్య చేసే పరిస్థితికి వెళ్ళింది ఆంధ్రప్రదేశ్. అంటే నాకు అదైతే మిగతా ఒక ఎత్తు అయితే అది ఒక ఎత్తు అనిపిస్తుంది. దాంతో పాటు గంజాయిని పోలీసులు తీసుకొచ్చి పెడుతున్నారు కదా. రవీందర్ రెడ్డి విషయంలో మనం చూసాం, పోలీసులు తీసుకొని వచ్చి గంజాయి పెట్టి గంజాయి కేసు పెట్టినటువంటి పరిస్థితి. సోషల్ మీడియా యాక్టివిస్ట్ 85 రోజులు జైల్లో పెట్టారు. అతనికి ఏం సంబంధం లేనటువంటి దాంట్లో ఏదేదో తప్పుడు కేసులు పెట్టి 85 రోజులు నిన్నే బయటకు వచ్చినటువంటి పరిస్థితి. సుప్రీంకోర్టు రిలీజ్ చేయమంది. అదేంటి అసలు అతని మీద 85 రోజులు ఎలా ఉంచారని చెప్పి సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఏం కేసు మరి 85 రోజులు మీరు ఎందుకు ఆధారాలు చూపించలేకపోయారని చెప్పి నిన్న చంద్రబాబు నాయుడు గారు సమీక్ష చేసినప్పుడు కూడా ఆయనే చెప్తున్నాడు ఏమని, 2024 కంటే 25లో హత్యాయత్నాలు పెరిగినాయి అంటే 22.5% హత్యాయత్నాలు పెరిగినాయి, గంజాయి కేసులు పెరిగినాయి. మీరు ఎట్లా ఎదుర్కొంటారు చెప్పండి ఫైనల్ గా? సార్ ఇప్పుడు మేము క్లియర్ గా ఈ రెడ్ బుక్ అనేటటువంటి దాంట్లో కేసుల గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటటువంటి గ్రామ స్థాయిలో ఉండేటటువంటి కార్యకర్త ఈ రోజు పట్టించుకోవట్లా. ఏదో సోషల్ మీడియా కార్యకర్తల మీద వీళ్ళు కేసులు పెడితే మరుసటి రోజే మళ్ళీ రిలీజ్ అయిన మరుసటి రోజే వచ్చి మళ్ళీ ప్రశ్నిస్తా ఉన్నాడు ఈ ప్రభుత్వాన్ని. సో ఖచ్చితంగా వాళ్ళు కేసులు పెడితే జైలుకి వెళ్తాం, ఎదుర్కొంటాం, న్యాయపరంగా మళ్ళీ బయటకు వస్తాం. ఖచ్చితంగా మళ్ళీ ఈ ప్రభుత్వం మీద పోరాటాన్ని కొనసాగిస్తామని మాత్రం ఫైనల్ గా చెప్పదలుచుకున్నాం. రైట్. ఈ మాట అంటే గుర్తుకొచ్చింది. నేను మొన్న ఆయన ఎవరో కిరణ్ ప్రభు ఎవరో ఒక ఆయన ఆడియో విన్నాను అనమాట, సోక్రటీస్ గారి గురించి. సోక్రటీస్ అనే గొప్ప తాత్వికవేత్త, వేదాంతి. ఆయన ఆయన చేసిందల్లా ప్రశ్నించడమే. ఆనాటి ప్రభుత్వం ప్రశ్నించినందుకు ఆయనకి విషం ఇచ్చింది.
సో ఇటువంటి అనుభవాలు ప్రపంచవ్యాప్తంగా అనేక సార్లు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు అట్లాంటి ప్రభుత్వాలను ఆదర్శంగా తీసుకుని వీళ్ళు రెడ్ బుక్లు నడుపుతున్నారో ఏం పాడో మరి ఈ అంటే ఆయన ఒక నాగరిక ప్రపంచంలో కూడా ఒక సందర్భంలో ఆయనే మా నాన్న రాముడు నేను మూర్ఖుడు ఏదేదో మాట్లాడాడు, ఒకసారి గుర్తుందో లేదు. అంటే ఆయన ఆయన మా నాన్న ఆయనే మంచోడు మూర్ఖుడు కాదని అన్నాడు. మరి చెప్పాడు. ఆయన అన్న మాటలే నేను అంటలేదు, ఆయన అన్న మాటలనే కోట్ చేస్తే ఆయనే మూర్ఖుడు అంటున్నాడు. మూర్ఖుడు పరిపాలన ఎలా ఉంటది అనేటువంటి ఈ 18 నెలల్లో ఆయన చేసి చూపించాడు. రైట్, మూర్ఖత్వంగా పోతామని అనుభవించదు తప్పదు. రైట్, మీరైతే జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఆయన ఎప్పుడు ఎవరికి ముహూర్తం పెట్టాలో ఆయన బాగా తెలుసు అంట. ఆయన మరి సర్వశాఖల మంత్రి అంటున్నారు కదా, మరి ఇక ఏం చేస్తాం. కాకపోతే మా వయసు రీత్యాన్ని మమ్మల్ని వదిలేస్తారంటే మమ్మల్ని కూడా వదలకుండా అటు చేశారు. మళ్ళీ మీరైతే జాగ్రత్తగా ఉండండి.